శ్రీకాళహస్తి ఏడు గంగమ్మల ఆలయ మూల విరాట్ అమ్మవారి విగ్రహానికి పంచనామా. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధ ఆలయమైన ఏడు గంగమ్మల ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా మూల విరాట్ అమ్మవారికి సోమవారం శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ అధికారులు, పోలీసులు, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మూల విరాట్ విగ్రహానికి పంచనామా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ, శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధ ఆలయమైన ఏడు గంగమ్మల ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా మూల విరాట్ అమ్మవారికి పంచనామా నిర్వహించామని, అమ్మవారి మూల విరాట్ క్రింద రాగి యంత్రము మరియు రూపాయి బిళ్ళలు, ₹10 బిళ్ళలు, 25 పైసలు ప్రస్తుత కాలంలో వాడుకలో ఉన్న నాణ్యాలు లభించాయని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడైన తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆలయానికి సంబంధించిన కార్యక్రమాలపై విమర్శలు చేయడం పరిపాటి అయిందని ఆయన ఆరోపించారు. ఇక్కడ ఎటువంటి వస్తువులు లభ్యం కాలేదని, సంబంధిత అధికారులు మరియు మీ సొంత గ్రామమైన ఊరందూరు గ్రామానికి చెందిన వ్యక్తుల సమక్షంలో పంచనామా నిర్వహించడం జరిగిందని, దీనిపై విమర్శలు చేయవద్దని అభ్యర్థించారు. ఏడు గంగమ్మల ఆలయ పునర్నిర్మాణం అయిపోయిన తర్వాత ఆలయ ప్రారంభోత్సవానికి పట్టణంలోని ప్రముఖులతో పాటు బొజ్జల సుధీర్ రెడ్డిని ఆహ్వానిస్తామని, ప్రతి ఒక్కరూ ఆలయ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో వెంకట సుబ్బయ్య, ఏసీ మల్లికార్జున్, పిఆర్ఓ సతీష్ మాలిక్, ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పీఠం కింద పోయింది సార్, అది కింద ఉంటుంది. అది సిమెంట్ నమ శివాయ. ఈరోజు శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధ దేవాలయం ఏడు గంగమ్మల తల్లి మూల విరాట్కు పంచనామా చేయడం జరిగింది. ఈ యొక్క ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు రెవెన్యూ, అదేవిధంగా పోలీసు, మా యొక్క ఎండోమెంట్, ఈ 3 డిపార్ట్మెంట్ల యొక్క అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా, ఈ గ్రామ పెద్దలు వీళ్ళందరి సమక్షంలో ఇక్కడ అమ్మవారి విగ్రహానికి పంచనామా చేయడం జరిగింది. ఆ పంచనామాలో కింద అమ్మవారికి ఒక చక్రం, రాశి చక్రం ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా నాణ్యాలు అంటే మామూలు ₹5, ఆ యొక్క ₹2, ₹1, ₹10 నాణ్యాలన్నీ ఉన్నాయి. ఆ నాణ్యాలన్నింటినీ కూడా ఇప్పుడే పంచనామా చేసి అధికారులకి అందజేస్తున్నాం. ముఖ్యంగా మా యొక్క ఆత్మీయ మిత్రుడు, ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి గారికి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా, స్వామి ఇక్కడ ఏమి వజ్రాలు, వైడూర్యాలు, లేదంటే నగలు ఏమీ కూడా దొరకలేదు. ముఖ్యంగా మీ ఊరందూరాలను కూడా పెట్టుకొని మేము పంచనామా చేసాం ఇక్కడ. కాబట్టి దయచేసి నా యొక్క రిక్వెస్ట్ మీడియా ద్వారా గంగమ్మ తల్లిని నువ్వు మళ్ళా గందరగోళం చేయకుండా ప్రశాంతంగా ఉండి ఈ యొక్క కుంభాభిషేకానికి సహకరించి, కుంభాభిషేకానికి కూడా మేము ఆహ్వానిస్తాం. అప్పుడు మీరు కూడా రండి. అంతేగాని ఈ పంచనామా చాలా స్పష్టంగా చేయడం జరిగింది. దయచేసి ఈ యొక్క విషయాన్ని మీరు మీ గ్రామస్తులు వారిని కూడా మేము పెట్టుకున్నాం కాబట్టి, ముఖ్యంగా తాటిపర్తి ఆయన పెట్టుకున్నాము, అదేవిధంగా ప్రదీప్ని పెట్టుకున్నాము. వాళ్ళిద్దరిని కూడా అడిగి తెలుసుకోవాల్సిందిగా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఓం నమ శివాయ.